డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. గౌరవరం నుంచి శ్రావణి లెటర్ రాస్తున్నారండి. నాకు పెళ్లై 3 ఏళ్లైంది, ఇంకా పిల్లలు కాలేదు. డాక్టర్ని సంప్రదిస్తే మా ఇద్దరివి వేడి శరీరాలు అన్నారు. అలాగే మా ఆయనలో వీర్య కణాలు లేవు అన్నారు. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా చెప్పండి అని రాశారు. శ్రావణి గారు, మీకు పెళ్లి 3 ఏళ్లైంది, పిల్లలు లేదు, వేడి శరీరాలు అన్నారు. ఇంతకుముందు మా మోడర్న్ మెడిసిన్లోనూ ఈ వేడి శరీరాలు అన్నవి ఏవి ఉండవండి. కానీ మీ భర్తకు వీర్యంలో కణాలే లేవని రాశారు మీరు. వీర్యంలో కణాలే లేనప్పుడు పిల్లలు పుట్టడం అసాధ్యమమ్మా. ఈ వీర్యంలో కణాలు లేకపోవడానికి కారణము అసలు తయారు కావట్లేదా వీర్యంలో కణాలు, లేకపోతే తయారవుతున్నా బయట దాకా రాలేకపోతున్నాయా అని తెలుసుకోవడానికి మీకు వృషణాల్లోంచి బయాప్సీ అనేది చేస్తారమ్మా. ఒకవేళ కనుక కణాలు తయారవుతూ ఉంటే కనుక ఈ సమస్యకి ఇక్సీ అని ఒక పరిష్కార మార్గం ఉంది. కొంచెం ఖర్చుతో కూడిన పని, రిజల్ట్స్ పూర్తి 100% ఉండవు, గ్యారంటీ ఇవ్వరు ఎవరును. కానీ 3 సార్లు ప్రయత్నం చేస్తే 40% వరకు మీకు రిజల్ట్స్ రావచ్చు. కానీ బాగా ఖర్చుతో కూడిన పని కాబట్టి ముందర ఆయనకి వృషణాల్లో బయాప్సీ చేయించండి. చేసి నిజంగా కణాలు తయారవుతూ ఉంటే కనుక ఒకవేళ ఎందువల్ల అవి బయటికి రావట్లేదు అన్న సమస్యను కూడా మీరు ఆపరేషన్ ద్వారా తీర్చుకోవచ్చు. కాబట్టి మీరు మంచి యూరాలజిస్ట్ని సంప్రదించండి మీ వారి కొరకు. దాని తర్వాత మీకే సమస్య లేదు అన్నది నిర్ధారించుకోండి. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ పరీక్షలన్నీ చేసి మీరు ఏం చేయాలో చెప్తారు. హైదరాబాద్ నుంచి సీతారాం ఇలా అడుగుతున్నారండి. నా వయసు 25 సంవత్సరాలు. 8 ఏళ్ల క్రితం నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏదైనా పని చేస్తుంటే గుండె కొట్టుకునే రేటు బాగా పెరిగిపోయింది. డాక్టర్కు చూపిస్తే హైపోటెన్షన్ అంటున్నారు. నా సమస్యకి పరిష్కారం చెప్పండి అని రాశారు. సీతారాం గారు, మీకు ఇంతకు ముందు 8 ఏళ్ల క్రితం ఈ ఎడం పక్క ఉండే మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగిందని చెప్తున్నారు. ఎక్కువగా ఈ వాల్లార్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని వస్తుందండి. అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, తర్వాత వేగంగా కొట్టుకోవడం జరుగుతుంటుంది. ఒకసారి ఏంటంటే ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఏఎఫ్ వచ్చినప్పుడు, అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, గుండె వేగంగా కొట్టుకుంటుంది. సో ఇట్లా వేగంగా కొట్టుకున్నప్పుడు మీరు కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించేటట్టయితే ఒక ఈసీజీ తీసుకొని మీకు వచ్చినటువంటి ఎరిథ్మియా ఏంటి, ఈ ఇర్రెగ్యులర్ బీట్ ఏంటి, దాన్ని అనాలిసిస్ చేసి తగిన మందులు వాడుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ వచ్చే వాళ్ళకి కొంతమందికి కార్డ్రోన్ అని కానీ, లేకపోతే బీటా బ్లాకర్స్ అని కానీ, లేకపోతే డిగాక్సిన్ అని కానీ ఇవన్నీ ఇచ్చేసి ఆ రేటుని తగ్గించే అవకాశం ఉంటుంది. మీకు ఆపరేషన్ అప్పుడు ఈ రెగ్యులర్ హార్ట్ బీట్ లేకుండా తర్వాత ఇప్పుడు కొత్తగా కానీ వచ్చేటట్టయితే ఒకసారి ఏకో టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఒకసారి కరెంట్ ఇచ్చి కార్డియోవర్షన్ కూడా చేస్తారు. అది ఒకసారి కన్వర్ట్ చేసి నార్మల్ సైనస్ రిథమ్కి వస్తే మళ్ళీ మీకు మాటికి ఇట్లా నొప్పిరా ఈ గుండె వేగంగా కొట్టుకోవడం లేకుండా ఉంటుందండి. సో దానికి కార్డియాలజిస్ట్ సంప్రదిస్తే మందుల ద్వారా కానీ లేకపోతే ఈ ఎలక్ట్రిక్ షాక్ వాళ్ళు ఇచ్చి కానీ దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు దగ్గు వేధిస్తున్నప్పుడు మిరియాలు, ధనియాలు రెండింటినీ కషాయంగా కాచుకుని తాగండి. జలుబు దగ్గు బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.